ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మనకు చాలా రోజుల తర్వాత మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది అనమాట. అంటే మనకు 2025లోన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. అది కూడా మనకు పర్మనెంట్ జాబ్స్ భర్తీ చేస్తూ ఉన్నారు, గ్రూప్ సి పోస్టులు. దీనికి ఎటువంటి అప్లికేషన్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఉండదు. దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే ఏం లేదు బ్రదర్, ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టు అడ్రస్కి దాన్ని ఫిలప్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేసి పంపించాలి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. బట్ వన్ కండిషన్, ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని అయితే షేర్ చేయండి. కంపల్సరీగా సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఇంకోటి, కేవలం 10th క్వాలిఫికేషన్తో పోస్టులు ఉన్నాయి, ఇంటర్ క్వాలిఫికేషన్తో పోస్టులు ఉన్నాయన్నమాట. అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా మనకు 18 నుండి 25 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్గా ఏజ్ రిలాక్షన్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి చేసినటువంటి గ్రూప్ సి పర్మనెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 80% కూడా మిస్ అయితే చేసుకోవద్దండి, అప్లై అయితే చేసుకోండి. ముందుగా మీరు వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అన్నట్టయితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి చేసినటువంటి గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నెల 17వ తేదీ సాటర్డే రోజు వచ్చే నోటిఫికేషన్ అన్నమాట. ఇది ప్రింట్ అయినటువంటి నోటిఫికేషన్. పైన చూసుకున్నట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ ఇన్ ఐఏఎఫ్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకున్నట్లయితే 01/2025 2025లో ఫస్ట్ నోటిఫికేషన్ అన్నమాట ఇది. కాబట్టి మనకు చాలా నెలల తర్వాత నోటిఫికేషన్ వచ్చినటువంటి నోటిఫికేషన్ పర్మనెంట్ జాబ్స్ ఇది. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ అనమాట. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ సి సివిలియన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు కాబట్టి యూనిట్స్ వైజ్గా మనకు భర్తీ చేస్తున్నారు. యూనిట్స్ అనేది వేరు అనమాట. ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క కొన్ని పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ముందుగా వచ్చేసి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 3 సంవత్సరాలు అంటే 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్, వాళ్ళకు వచ్చేసి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వీళ్ళకి వచ్చేసి ఎక్స్ట్రా 10 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ముందుగా వచ్చేసి ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మనకు అర్జన్ సింగ్, ఏదైతే మనకు వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి ఈ యూనిట్ నుంచి రావడం జరిగింది. మీరు దీనిలోనే వచ్చేసి ఇక్కడ మనకు ఏవైతే పోస్టులు భర్తీ చేస్తున్నారో దీనికి అప్లై చేసుకోవాలంటే కనుక ఈ పోస్టల్ అడ్రస్కి మాత్రమే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేసుకుంటే ఇక్కడ ముందుగా వచ్చేసి ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్లో 10 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు. యువర్ 5, ఓబీసీ 2, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్కి 1 అనమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1, ఎక్సర్షన్ కేటగిరీ వాళ్ళకి కూడా 1 ఉంది. తర్వాత హిందీ టైపిస్ట్కి 1, అది కూడా యువర్ కేటగిరీ. కుక్కు మనకు 12 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్కి 5, ఓబీసీకి 3, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకి 1. అదేవిధంగా స్టోర్ కీపర్కి వచ్చేసి 16 పోస్టులు. యువర్ వాళ్ళకు 8, ఓబీసీ వాళ్ళకు 4, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు 1. నెక్స్ట్ ఇక్కడ మనకు కార్పెంటర్కి వచ్చేసి 3 పోస్టులు. ఇవి కూడా యువర్ కేటగిరీ వాళ్ళు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు పెయింటర్కి 3 పోస్టులు, అది కూడా యువర్ అనమాట. ఇక్కడ యువర్ కేటగిరీలో ఉన్న పోస్టులకు ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఓవరాల్గా 53 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 23, ఓబీసీ వాళ్ళకు 11, ఎస్సీ వాళ్ళకు 12, ఎస్టీ వాళ్ళకు 2, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు 5, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 2, ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళకు 5 పోస్టులు. నెక్స్ట్ వచ్చేసి మనకు మెస్ స్టాఫ్ 7 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 5, ఓబీసీ వాళ్ళకు 1 అండ్ ఎస్సీ వాళ్ళకు 1 పోస్టు. నెక్స్ట్ వచ్చేసి మనకు లాండ్రీ మ్యాన్ 3 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు, అది కూడా యువర్ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఇక హౌస్ కీపింగ్ స్టాఫ్కి వచ్చేసి 31 పోస్టులు. ఇక్కడ యువర్ వాళ్ళకు 14, ఓబీసీ వాళ్ళకు 6 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు 6 పోస్టులు. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 1 పోస్టు. నెక్స్ట్ వచ్చి మనకు సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ పోస్ట్ అనమాట. 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 4 పోస్టులు. ఇక్కడ ఓబీసీ వాళ్ళకు 2, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే పోస్టులు అయితే లేవు, చూసుకోండి. ఇక్కడ మనకు ఏదైతే వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి యూనిట్లో వచ్చేసి ఓవరాల్గా 148 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు.
ఇక నెక్స్ట్ వచ్చి మనకు అస్సాం ఏదైతే ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషను తేజ్పూర్ అస్సాం యూనిట్లో ఉన్నటువంటి పోస్టులకు ఎల్డీసీకి వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది కూడా యువర్ క్యాండిడేట్లకు మాత్రమే, అంటే అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఏదైతే హర్యానాలో ఉన్నటువంటి అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి హిందీ టైపిస్ట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారో అది కూడా యువర్ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే, అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ అకౌంట్ ఆఫీస్ ఏదైతే న్యూఢిల్లీలో ఉంది కదా, న్యూఢిల్లీ నుంచి మనకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 3 పోస్టులు అనమాట. యువర్ క్యాండిడేట్ వాళ్ళకు 2 పోస్టులు, ఇక ఎస్సీ వాళ్ళకు 1 పోస్టు. ఇక్కడ యువర్ క్యాండిడేట్లో ఉన్న పోస్టులకు అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్టెడ్ అప్లై చేసుకోండి. అయితే బ్రదర్ ఇక్కడ మనకు ఎక్కువ పోస్టులు అనేది వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి యూనిట్లు అయితే మనకు ఎక్కువ పోస్టులు భర్తీ చేస్తున్నాం. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి పోస్టులకి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇన్క్లూడింగ్ ఇక్కడ ఎంటీఎస్కి, అదేవిధంగా హౌస్ కీపింగ్ స్టాఫ్కి, ఎల్డీసీకి, అదేవిధంగా డ్రైవర్ పోస్టులకు చాలా రకాల ఉన్నటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. కుక్కు, స్టోర్ కీపర్, ఈ విధంగా. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎల్డీసీకి ఎవరైతే అప్లై చేయాలంటారో వాళ్ళు 12th పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ ఎనీ గ్రూపు. అదేవిధంగా మీకు ఇంగ్లీష్ టైపింగ్ కానీ హిందీ టైపింగ్ కానీ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ వస్తే 35 words per minute, హిందీ వచ్చేసి 30 words per minute మీరు టైపింగ్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ హిందీ టైపిస్టు 12th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు హిందీ టైపింగ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. హిందీ టైపిస్ట్కి అంటే హిందీ వచ్చేసి 30 words, ఇంగ్లీష్ వచ్చేసి 35 words మీరు టైపింగ్ చేస్తే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు, చూసుకోండి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి స్టోర్ కీపర్కి 12th పాస్ అయి ఉండాలన్నమాట. కేవలం 12th పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడిగాడు కానీ ఇది డిజర్బుల్ అంటే నాట్ అవసరం, అంటే అవసరం అయితే లేదు, నాట్ మ్యాండేటరీ అని అర్థం. తర్వాత మనకు సివిల్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్కి వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు కంపల్సరీగా సివిల్ డ్రైవింగ్ లైసెన్స్తో ఉండాలి. లైట్ అండ్ హెవీ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్తో ఉండాలి. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి డ్రైవింగ్ మోటార్ ఫీల్డ్లోన, ఉంటే కానీ అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు కుక్కు వచ్చేసి 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు 1 year ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు అనమాట, అంటే కుక్కు ట్రేడ్లోన. ఇక కుక్కు ట్రేడ్కి ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే మీ లోకల్ ఉన్నటువంటి ఏదైనా హోటల్ కానీ లేదంటే క్యాటరింగ్ సర్వీస్ చేస్తుంటారు కదా, వాళ్ళకి వెళ్ళి కుక్కు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వండి అని అడిగితే ఇస్తారు. బట్ మీకు వాళ్ళకు కొద్దిగా పరిచయం అని ఉండాలి, అలాగైతే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు పెయింటర్కి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు పెయింటింగ్లో మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి, ఉంటే కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు కార్పెంటర్ కూడా సేమ్ అనమాట, 10th పాస్ అయి ఉండాలి. కార్పెంటర్లు మీకు ఐటీ సర్టిఫికేట్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు హౌస్ కీపింగ్ స్టాఫ్కి వచ్చేసి కేవలం 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు లాండ్రీ మ్యాన్, దీనికి 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మనకు డిజర్బుల్ అనమాట, నాట్ మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ అనేది, కాబట్టి 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు మెస్ స్టాఫ్కి వచ్చేసి కంపల్సరీగా 10th పాస్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది అవసరమైతే లేదు, నాట్ మ్యాండేటరీ, అంటే డిజర్బుల్ అని ఇచ్చాడు కాబట్టి. ఇక నెక్స్ట్ మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వీళ్ళకి కంపల్సరీగా 10th పాస్ అయి ఉండాలి. ఇంకా ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరమైతే లేదు. దీనికి కూడా మనకు డిజర్బుల్ అయితే మనకు మెన్షన్ చేశారన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకు లాస్ట్కి ఇది వీక్లీ నర్సర్, ఇది వచ్చేసి 10th పాస్ అయి ఉండాలన్నమాట. దీనికి కూడా ఇక ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరమైతే లేదు. అయితే బ్రదర్ ఇక్కడ మనకి ఏవైతే పోస్టులు భర్తీ చేస్తున్నారో ఇవన్నిటికీ లెవెల్ 1, లెవెల్ 2 కింద పోస్టులు అయితే మనకు శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ లెవెల్ 1 పోస్టులకు వచ్చేసి 30,000 అబవ్ ఉంటుంది. లెవెల్ 2కి వచ్చేసి 35,000 అబవ్ మీకు శాలరీ అయితే వస్తుంది, అన్ని అలవేస్ కలుపుకుంటే కనుక. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో భర్తీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పోస్ట్ అనేది పర్మనెంట్ పోస్టులు అనమాట, ఎటువంటి టెంపరీ పోస్ట్ అయితే కాదు. గ్రూప్ సి జాబ్స్ అనమాట ఇవి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేస్తారంటే, మనం అప్లై చేసినటువంటి ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే రాదనమాట. ముందుగా అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు. అది స్క్రూనిటీ అనేది ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. ఏజ్ లిమిట్ని, అదేవిధంగా మినిమం క్వాలిఫికేషన్ని అండ్ డాక్యుమెంట్స్ని, అదేవిధంగా సర్టిఫికేట్ని మొత్తం కూడా చెక్ చేసి మేము ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు ఎగ్జామ్కి అయితే కాల్ లెటర్ అనేది అడ్మిట్ కార్డ్ అయితే ఇష్యూ చేస్తారు. ముందుగా అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఇవైతే కండక్ట్ అయితే చేస్తారు. మెడికల్ టెస్ట్ అయితే అస్సలే ఉండదు. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎల్డీసీ హిందీ టైపిస్ట్కి వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, నెంబరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట. ఇక అదేవిధంగా ఎవరైతే ఎంటీఎస్ కానీ, హౌస్ కీపింగ్ కానీ,
లాండ్రీ మ్యాన్ కానీ, మెస్ స్టాఫ్ కానీ, అయితే క్లీనర్ ఏదైతే ఉందో దీనికి కానీ ఈ పోస్ట్కి అప్లై చేస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి, జనరల్ ఇంగ్లీష్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మిగతా పోస్ట్కి ఏవైతే ఉన్నాయో మనకు ఫర్ ద ఆల్ పోస్ట్కి ఏవైతే ట్రేడ్స్ ఉంటాయో వాళ్ళకి మిగతా పోస్టులకు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగు, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, ట్రేడ్కి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. అయితే బాగా ఇక్కడ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ కానీ హిందీ లాంగ్వేజ్లు కానీ ఏదో ఒక దానిలో అయితే మనం చూస్ చేసుకొని ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఎగ్జామ్ వచ్చేసి కంపల్సరీ మీకు 100% వెయిటేజ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేసి అంటే నెక్స్ట్ స్టేజ్కి కానీ లేకుంటే మీకు జాబ్ ఇవ్వడానికి కానీ ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ని బట్టే ఉంటుందన్నమాట. తర్వాత మీకు స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ క్వాలిఫికేషన్. ఇక నెక్స్ట్ ఫైనల్కి వచ్చేసి అప్లై ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ అప్లై లాస్ట్ డేట్ చూసుకుంటే ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. లాస్ట్ డేట్ వచ్చేసి ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ 30 days. మనకి ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ వస్తుందో ఆ డేట్ నుంచి 30 days వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు ఎప్పుడు వస్తుందంటే కనుక మనకు మే 17వ తేదీ మనకు ఈ శనివారం, మనకు రేపు శనివారం ఉంది కదా, ఆ శనివారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వస్తుంది. ఆ డేట్ నుంచి నెక్స్ట్ మంత్ 15వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి అప్లై లాస్ట్ డేటు జూన్ 15 అనమాట. ఆ డేట్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఏజ్ లిమిట్ కూడా జూన్ 15కి అయితే మీరు కన్సిడర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి గ్రూప్ సి సివిల్ నోటిఫికేషన్ మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ నేను కింద కామెంట్ అయితే చేయండి. లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేలో మీరు మెసేజ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ పేలో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన వీడియోని షేర్ చేసి కంపల్సరీ మీరు కింద కామెంట్ అయితే చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ పార్ట్ కావాలంటే కనుక నేను వీడియో అయితే చేస్తాను. అదేవిధంగా మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.